అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. వ్యాపారం చేసేవాడికి ఈ ప్రేమలు ఇవన్నీ ఏంటంటే ట్రాష్ కాకపోతే. వర్ధన్, నేను ఆడట్లేదంటే రాత్రంతా నిద్రలేకపోవడంతో వేడి చేసి కళ్ళు వాటంతటవే చెమ్మగిల్లుతున్నాయి అంతే. నిజమా ఆంటీ? భలేవారా ఆంటీ? మరి ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? కూర్చోండి ఆంటీ, మీరు కూర్చోండి. కూర్చుంటున్నాను లేవయ్యా. తీసుకోండి ఆంటీ, కాఫీ తీసుకోండి. నీలో మంచి నటుడు ఉన్నాడు వర్ధన్. నిజమా ఆంటీ? నాలో నాలో చూసుకో, బాగా చూసుకో. సైనా కలద్దాలు సీపుగా ఎత్తున్నాను, తీసుకో. ఆఖరి మాట చెప్పవయ్యా. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? సీపుగా 100 రూపాయలని చెప్పానా లేదా? కానీ పరకో తగ్గించుకోవయ్యా. అయితే 99 ఇచ్చుకో. భలే వడవయ్యా నువ్వు. శివా, శివా, వస్తున్నాను. ఇటు తిప్పి అటు తిప్పి అంతకని చూస్తావయ్యా? నువ్వు కొనేటట్టు నేవు కానీ ఇటు. ఏంటి ఇటు ఎక్కడికి శివా? నువ్వు వస్తావా? బండెక్కు. నాన్న రాను కానీ అదేట్రా శివా, గౌరవం అంత పని చేసేసింది. ఏడ్చేసింది? ఏడ్చేసిందని చిన్నగా అడుగుతావేంట్రా? ఆ సంటో కుంటో ఆ డబ్బున్నవాడిని గౌరవం చేసేసుకుందంట కదా. మనం అంటే పర్లేదు కానీ చదువుకున్న వాళ్ళు, ఆ గౌరవం లాంటి వాళ్ళు కూడా డబ్బు గడ్డి తింటే ఎలాగరా?
గౌరీ గడ్డి తిండం నువ్వు చూసావా? ఏదో మాట వరుసగా అన్నాను. మాటలొద్దు వరుసలొద్దు కానీ ముందు నీ పని నువ్వు చూసుకో. అది కదా. ఏ నీ పని నువ్వు చూసుకోరా. ఊరంతా అనుకునే మాట నాను అన్నాను. దానికంత కోపం ఎందుకు వీడికి? ససే. నమస్తే అమ్మగారు. నువ్వా శివ? రా. కూర్చో. గౌరీ కబుర్లేంటి శివ? మాకైతే ఏ కబురు లేదమ్మగారు. కనీసం మాకు ఫోన్ కూడా చేయలేదు. మొన్న ఇక్కడే మీ ఇంటికాడే నాను నూకరాజ్ తాత గౌరీని చూడ్డం అంతే. తర్వాత మరి చూడనేలేదు. మీరు మళ్ళీ చూడకపోవడమే మంచిది. చూస్తే నాలా చాలా బాధపడాల్సి వచ్చేది. మీరు గౌరీని కలిసారా అమ్మగారు? కలిశాను శివ. ఎలా ఉంది అమ్మగారు? మా గౌరీ ఎలా ఉంది? తనకే హాయిగా డబ్బులో తేలుతూ ఉంది. మనకే బాధంతా. పోన్లేండి అమ్మగారు, తను సుఖంగా ఉంది అంతే చాలు. తర్వాత అమ్మగారు, ఏంటి శివ? నాను నూకరాజ్ తాత ఈ ఊరు వదిలి మా ఊరు వెళ్ళిపోతున్నాం. శివ, అవునమ్మగారు, గౌరీ చేసిన పనికి నూకరాజ్ తాత గగ్గోలైపోతున్నాడు. జ్వరం కూడా తెచ్చేసుకున్నాడు. పైగా ఊరంతా మమ్మల్ని ఏదోలా చూస్తుంది. తప్పేదో మేం చేసినట్టుగా ఉంది. అందుకే వెళ్ళిపోతున్నాం. తప్పు మీరేం చేశారు? మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి. వద్దమ్మగారు, మీకు తెలీదు. నాకంతా తెలుసు గాని మీరిక్కడే ఉండండి. మీకు గౌరీ ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే ముందా ఇల్లు ఖాళీ చేసేయండి. కొత్తగా ఇంకో ఇల్లు అద్దెకి తీసుకోండి. ఆ ఇంటికే రేఖను పంపుతాను. రేఖెందుకు అమ్మగారు? ఎందుకేంటి శివ? నీ భార్య నీ ఇంటికి రాక ఇంకెక్కడ ఉంటుంది? అయినా ఇవన్నీ ఇంత తేలిగ్గా మాట్లాడుకోవాల్సినవి కావు. మీ మావగారు వస్తే అప్పుడు అందరం వివరంగా మాట్లాడుకుందాం. ఆ మాటలన్నీ తర్వాత అమ్మగారు, ముందు నాదో మాట వినండి. ఏంటది శివ? రేఖ నా ఇంటికి ఓ పేదోడి భార్యగా రావాలి గాని ఓ గొప్పింటి కూతురిగా రావడానికి ఇల్లేదు. అంటే అంటే ఇంకేటి లేదమ్మగారు. రేఖ నేను కట్టిన తాలితో నా ఇంటికి రావాలి గాని మీరు పెట్టిన సారితో రావడానికి ఇల్లేదు. ఒకవేళ రేఖ అలా వచ్చిందనుకోండి, నా డబ్బు కోసం గడ్డి తిన్నానని అంటాది లోకం. అందుకే వద్దమ్మగారు, వద్దు. డబ్బు కోసం గౌరీ గడ్డి తిందో లేదో నాకు తెలియదు కానీ గౌరీని అభిమానించే మనిషిగా నేను మాత్రం డబ్బు కోసం గడ్డి తినను. సర్లే శివ, నువ్వెలా అంటే అలాగే. నూకరాజుకి నేను చెప్పానని చెప్పు. మీరు ఊరు వదిలి వెళ్ళొద్దు. తర్వాత ముందా ఇల్లు ఖాళీ చేసేయండి. సరేనమ్మగారు. పద, కాఫీ తాగుతూ గాని. అలా చెప్పారా ఆంటీ? అయితే వేరే ఇల్లు తీసుకుంటున్నారా? తీసుకోవాలి బాబు. మరి ఈ సంగతి గౌరీకి తెలుసా? తెలియదు బాబు, చెప్పాలి. నువ్వు అలా చెప్పినప్పుడు మీరిప్పుడు ఉంటున్న ఇంట్లోనే తను మిమ్మల్ని ఉండమంటే? ఉండం బాబు. ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నోళ్ళం. కనీసం ఈ ఇల్లైనా ఒగ్గేయాలిగా. కన్న కూతురో కట్టుకున్న భార్యో తోడబుట్టిన చెల్లెలో తప్పు చేస్తే ఇల్లు వదిలిపెట్టి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఆ రకంగా చూస్తే నిజం చెప్పాలంటే గౌరీ నీకు నూకరాజుకు ఏమీ కాదు. పైగా గౌరీ చెంటిని పెళ్లి చేసుకుని తప్పు చేసిందో ఒప్పు చేసిందో తెలియని పరిస్థితి. ఈ స్థితిలో మీరు ఇల్లు మారాలనుకోవడం నాకెందుకో నచ్చలేదు శివ. విడిపోవడం ఎంతసేపు? 2 నిమిషాలు. కలిసి ఉండడమే కష్టం. గౌరీ మీకు ఫోన్ కూడా చేయలేదని, మిమ్మల్ని పట్టించుకోవడం లేదని మీరు అనుకుంటున్నారు. తను మిమ్మల్ని పట్టించుకునే ఉద్దేశంలోనే మీకు ఫోన్ కూడా చేయలేదేమో. ఒక్కోసారి ఎవరూ ఎవరిని పట్టించుకోకపోవడమే గొప్ప ఓదార్పుగా ఉంటుంది. ఆలోచించు. మీరింత పెద్ద మనసు చేసి ఇంత ఆలోచించారు కానీ నా చిన్న మనసుకి ఇంత తట్టనేలేదు బాబు. దీన్ని బట్టి చూస్తే నాకొకటి అనిపిస్తోంది బాబు.
ఏమనిపిస్తోంది? గౌరీ నాకన్నా మీరే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అయినా ఎంత ఎక్కువ ప్రేమించి ఏం లాభం? మీకు దక్కకుండా పోనాది. ప్రేమ వేరు పెళ్లి వేరు శివ. ప్రేమించుకున్న వాళ్ళందరూ భార్యాభర్తలు అవుతారని ఎక్కడా లేదు. దానికి కూడా అదృష్టం ఉండాలి. నాకు ఆ అదృష్టం లేదు. నాకు గౌరీకి పెళ్లి చేయాలని నువ్వు చాలా కష్టపడ్డావు. నీ ప్రేమను త్యాగం చేయడమే కాదు, పాపం రేఖను నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నావు. అయినా నాకు గౌరీ దక్కలేదు. ఇలాంటప్పుడే విధిని నమ్మాల్సి వస్తుంది. నాకు గౌరీ రాసి పెట్టలేదు, దక్కలేదు. దానికి బాధపడ్డం అనవసరం. మీరు నిజంగా గొప్పోళ్ళు బాబు. గొప్పోండి కాదు శివ, బాధలో ఉన్నాను కదా, అందుకే వేదాంతం వస్తుంది. బాబు ఎక్కడికెళ్ళావు రేఖ? నీ గురించి ఇందాక సమీరాని వాళ్ళని అడిగాను. మృదుల వాళ్ళ ఇంటికి వెళ్ళాను మమ్మీ. ఏంటి మమ్మీ, ఏంటి విషయం? శివ ఇందాక వచ్చి వెళ్ళాడు. ఏమన్నారు ఆయన? ఏ విషయంలో? ఆ, అదే ఏం మాట్లాడారని. శివని గౌరవించడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు రేఖ? అది అది మమ్మీ. నాకంతా తెలుసు రేఖ. నీలో ఈ మార్పునే నేను కోరుకున్నాను. సరిగాని అత్తారింటికి ఎప్పుడు వెళ్తున్నావు? మీ ఇష్టం మమ్మీ. ముందు సంగతి చెప్పు. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ఆయన ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాడే. పైగా ఏమన్నాడో తెలుసా? ఏమన్నారు? తను కట్టిన తాళితోనే నువ్వు వాళ్ళింటికి రావాలట, అంతేగాని నేను పెట్టిన సారెతో రాకూడదట. ఇంకేమన్నాడో తెలుసా? ఏమన్నారు? కృష్ణేశ్వరరావు కూతురిగా రావద్దన్నాడు. శివ భారీగా నిన్ను రమ్మన్నాడు. రమ్మన్నాడా? అయితే చచ్చాడు. రేఖ, నాకు కావలసింది అదే మమ్మీ. అదే, శివ నన్ను పిలవాలి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అందుకోసమే నేను మారినట్టుగా నటించాను. వెళతాను మమ్మీ, వెళతాను. శివగాడింటికి వాడి భార్యగా కాదు, కృష్ణేశ్వరరావు కూతురుగా వెళతాను. నా తడాఖా చూపిస్తాను. నా మెళ్ళో ఈ పలుపు తాడు వేసి నన్ను నానా హింసలు పెట్టాడు కదూ, ఇంతకింత అనుభవిస్తాడు. క్షణక్షణం ప్రతి క్షణం ఆ శివగాడిని చీమలా నలిపి పారేయకపోతే నా పేరు రేఖే కాదు. రేఖ! రేఖ ఎందుకా మారింది? కట్టమే అయితే రేఖని ఇక్కడ కట్టుకురావడం కొరివితో తలగొక్కున్నట్టే. కలకే ఇంత బెదిరిపోతే రేపు కాపురం చేయడం ఎలాగా? రాని రేఖ రాని, అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. ఇంకా పేపర్ చదవడం పూర్తి కాలేదా? అయిపోయింది. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఆఫీస్కి ఏమైనా అర్జెంటుగా వెళ్లాల్సిందా? అదేం లేదు. ఏ? ఏం లేదు, మీతో ఓ 5 నిమిషాలు మాట్లాడాలి. మాట్లాడుకోండి. అడుగుతున్నానని మీరేమనుకోకపోతే రేఖ పెళ్లి గురించి మీరేమనుకుంటున్నారు? పొద్దున ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ప్లీజ్ అడుగుతున్నాను, చెప్పండి. రేఖా శివల పెళ్లి గురించి మీరేమనుకుంటున్నారు? అదొక పీడకల. మర్చిపోదామనుకున్నా మర్చిపోలేకపోతున్నాను. జరిగిన పెళ్లి పీడకలగా అనుకొని మీరే మర్చిపోలేకపోతుంటే మెళ్ళో మంగళసూత్రం ఉంచుకొని క్షణక్షణం దాన్నే చూస్తున్న రేఖలా మర్చిపోగలదు?
అన్నీ తెలిసి మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? అసలు విషయం ఏంటి? పెళ్ళైన రేఖని ఎన్నాళ్ళని ఇంట్లో ఉంచుకుంటాం, అందుకని అత్తారింటికి పంపుదాం అనుకుంటున్నాను. అంటే ఆ శివగాడి దగ్గరికి రేఖని పంపుతానంటావు? అవునండి, పంపించేస్తే ఓ బాధ్యత మనకే తీరిపోతుంది. బాధ్యత తీరిపోతుందని నా బంగారు బొమ్మని తీసుకెళ్లి ఆ కుప్ప తొట్టిలో పడేయమంటావా? ఏమండి, లేకపోతే ఏంటి శారదా, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? గుండెల మీద పెట్టుకుని పెంచుకున్న నా బంగారు తల్లిని తీసుకెళ్లి ఆ గుండా చేతిలో పెట్టమంటావా? శివ గుండా అని మీకెవరు చెప్పారు? ఒకరు చెప్పాలా? గుండాగిరి చేసే కదా రేఖను వాడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ విషయాలు దేనికి? మన అమ్మాయి రేఖని మనం అత్తారింటికి పంపుతున్నావా లేదా? ముందా సంగతి చెప్పండి. నేను ఆలోచించుకోవాలి. అంటే పంపరా? చెప్పాను కదా, పంపేది లేనిది నేను బాగా ఆలోచించుకోవాలి. ఇందులో ఆలోచించుకోవడానికి ఏముంది? పెళ్ళైన పిల్లను అత్తారింటికి పంపించడం పద్ధతి, సంప్రదాయం. ఈ పద్ధతులు సంప్రదాయాలు నాకు అనవసరం. నా బంగారు తల్లి బాగుండాలి. రేఖ శివనే కోరుకునేటట్టయితే రేఖ శివ ఎక్కడుండాలో నేను నిర్ణయిస్తాను. ఎక్కడుండాలి? నీకా సంగతి తర్వాత చెప్తాను. అగ్గిపెట్టి ఇచ్చుకో. ఇస్తున్నాను సార్. అగ్గిపెట్టి తీసుకోండి సార్. అగ్గిపెట్టి నాది సార్. నా దగ్గరుంటే ఏమవుతుంది? ఏం కాదు సార్, ఉంచుకోండి. కాకపోతే నాదని గుర్తు చేశాను అంతే. నీదని దీని మీద నీ పేరు రాసిందా? అగ్గిపెట్టెల మీద, రైలు పెట్టెల మీద పేరు రాసుకోరు సార్. రాసిన వాళ్ళని ఏం చేయమంటావు? తీసుకెళ్లి జైల్లో పెట్టమంటావా? చాలే ఊరుకోవయ్యా, నువ్వు నీ అగ్గి పెట్టా. తీసుకో. థ్యాంక్ యూ సార్. అసలు మనం ఇక్కడ ఎందుకు నిలబడ్డాడు సార్? చెప్తా చెప్తా. ఎందుకు నిలబడి ఉన్నామో ఇప్పుడు తెలుసుకో. ఆగో ఆగో, ఆగలాగా. ఏటైంది సార్? ఇప్పటికింకా ఏం కాలేదు కానీ ముందొచ్చి జీప్ ఎక్కు. ఎందుకు సార్? నీకెందుకురా? అదేంటి సార్, శివ మా ఊడిని జీప్ ఎక్కమంటే మేము అడగమా? అడక్కు, అడ్రస్ లేకుండా పోతావు. అది కాదు సార్. గట్టిగా ఊస్తే వెళ్ళి స్టేషన్లో పడేవాడివి. నీకెందుకురా ఇవన్నీ? నువ్వు రారా. ఎందుకు సార్? జీప్ ఎక్కు, వివరాలు అడక్కు. నేను తప్పు చేశానో చెప్పండి సార్. ఎందుకు ముందు తీసుకెళ్తున్నారు? ఎక్కు. అవన్నీ స్టేషన్ లో మాట్లాడుకున్నాం. ముందు జీపెక్. ఓలమ్మో, ఈ సంగతి రాజుగారికి చెప్పాలి. శివా, నేను వెళ్తున్నాను. రాజుగారిని ఎంటెట్టుకు వస్తాను. రే కాశీ, ఏయ్, కాశీ. వాడెందుకురా నీకు? సార్, ఎక్కు, నేను జీప్ ఎక్కు. చెప్పేది సార్. ఏయ్, సార్, ఎక్కు. నా మాట ఏయ్, వినండి సార్. ఎక్కరా ముందు జీప్ సార్, ఎక్కు. వినండి సార్. ఏయ్. అది కాదు సార్, అసలు రేయ్, మీరు ఎక్కరా? ఆగండి. ఎక్కు. సార్, శివ, శివనెందుకు జీపెక్కిస్తున్నారు? కారప్ కారప్. సార్, వదలండి సార్. ఏయ్, సార్, ఎక్కమంటుంటే. నా మాట వినండి సార్. నా ఎక్కు. నిర్దేశం చెప్పండి సార్. ఏయ్, అంకుల్, సార్, వినిపించుకోండి సార్. ఏమైంది అంకుల్? ఎందుకు ఆయన జీపెక్కిస్తున్నారు? నీకెందుకమ్మా ఇవన్నీ? నీ మానా నువ్వు వెళ్ళు. నాకెందుకు అంటారేంటి అంకుల్? ఆయన ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? నా భర్త. కారణం లేకుండా ఆయన్ని స్టేషన్కి తీసుకెళ్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏం చేస్తావమ్మా? ఏ కారణం లేకుండా నా భర్తను మీరు తీసుకెళ్తే ఇప్పుడే ఇక్కడే ఈ రోడ్డు మీదే ధర్నా చేస్తాను. అయ్యా బాబాయ్, ఇదేంటి సార్ ఈ ఫిట్టింగ్? నువ్వు నోర్మై వెళ్ళవయ్యా. నువ్వు వెళ్ళు. అమ్మాయి చెప్పింది కాబట్టి వదిలేస్తున్నా. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, ఇంకెప్పుడు బైక్ మీద డబల్స్ వెళ్ళకు. వెళ్ళు. థ్యాంక్స్. వెళ్ళవయ్యా, వెళ్ళు. నీకే చెప్పేది, వెళ్ళు.